చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బాలకృష్ణ అంతకుముందు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివృద్ధిలో హిందూపురం మొదటి స్థానంలో ఉందని, నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని బాలకృష్ణ చెప్పారు. నాన్నగారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం, దాంట్లో హరికృష్ణ గారు తర్వాత నేను మళ్ళీ రెండోసారి ఎన్నికల రణరంగంలో పాల్పంచుకుంటూ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చేయడానికి ఏదైతే నాన్నగారి ఆశయాలు ఉన్నాయో ఆశయాలు నెరవేర్చాం. ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం కానీ ఇందులో పట్టడానికి శాశ్వత నీటి పరిష్కారానికి 194 కోట్లతో ఈ డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించడం కానీ, లేకపోతే ఇక్కడ ఈ మంచినీటి సరఫరాన్ని సక్రమంగా చేయడం కోసం ఈ పైప్ లైన్ వేయడం, అంటే పాత పైప్ లైన్ మార్చడం కానీ, ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు